ఈ పట్టాభి వల్లనే ఆ రోజు కాకినాడలో బాలుతో మాట్లాడలేకపోయాను. అచ్చా అచ్చా, ఇతనేనా? దేవుడి దయవల్ల బాలు తిరిగి రాపోతే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా బావ. చెడ్డవాడేం కాదు, చేత కానివాడు. స్వప్న, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి వెళ్తున్నాను. ఏ? వచ్చిన పని అయిపోయింది కనుక. అవును, ఏం పని చెప్పనే లేదు. నిజం చెప్పనా? చెప్పండి. నా పెళ్లి విషయం తెలుసుకోవటానికి వచ్చాను. ఏమైంది? అరేరే, ఇది చాయ్ కాదు. ఓ, నా కాఫీ మీకు వచ్చినట్టుంది. పర్వాలేదు, తీసుకోండి. నో థ్యాంక్స్. నయం, ఎంగిలైపోలేదు. పర్వాలేదు. హలో. హలో. ఎప్పుడొచ్చావు? ఉదయం. వెళ్లే ముందు చెప్పనేనా లేదు? హలో హలో, టికెట్ దొరికిందా? పంపించారా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంధ్య, నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలా? అక్కర్లేదు గాని దేనికి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? రైలుగాడి టికెట్ అండి బాంచన్, ట్రావెల్ ఏజెంట్ తెచ్చిచ్చుండు. అవును నరసింహ, ఈరోజు తారీఖు ఎంత? డిసెంబర్ 18. సంవత్సరం ఏముండి బాంచన్? చెప్పు. 1977 కాదుండి బాంచన్. అచ్చా, డిసెంబర్ 18, 1977 కదా? అవు. నువ్వు వెళ్ళు. ఏంటివి? శుభలేఖలండి, జర పోస్ట్ చేసి వస్తా. వద్దులేతే. నాకే అర్థం కాలేదు. ఏం చెప్పా చేయకుండా ఎంతసేపు ఇలా పిచ్చెక్కిస్తావు? వైజాగ్ వెళ్ళావా? స్వప్నను కలుసుకున్నావా? అవును, కలుసుకున్నాను. ఓహో, అందుకని మాటల్లో చేతల్లో గొప్ప చాకచక్యం చూపిస్తున్నావు. ఏం చెప్పింది స్వప్న? మీ ప్రేమ గురించి చెప్పింది. మీరు గడిపిన రోజులు, తిరిగిన చోట్లు, మీ అగ్రిమెంట్లు, కాంట్రాక్ట్లు, షరతులు అన్నీ చెప్పింది. తన పెళ్లి సంగతి చెప్పలేదు. ఇన్ని షరతులు పెట్టిన తనే గడువు పూర్తి కాకుండా ఒక డబ్బున్న బాస్టర్డ్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ సంగతి చెప్పలేదా? బాలు, నిన్న చనువు నాకుంటే చెంప వాయించదాని మాట అన్నందుకు. ఎవరు నువ్వు కలిస్తే వాడు నీకేదో చెప్తే అదే నిజమని నమ్ముతున్నావా? నువ్వు కాకినాడలో కలిసింది స్వప్న కావాలనుకుంటున్నవాడు కాదు, స్వప్నం కావాలనుకుంటున్నవాడు. వెల్, దట్ మేక్స్ నో డిఫరెన్స్. దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. స్వప్నకి నీకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నీ తొందరపాటు స్వప్నకి లేదు. స్వప్న నీ క్షణం మర్చిపోలేదు. నీ కోసం ప్రతి క్షణం అమాయకంగా ఎదురు చూస్తుంది తెలుసా? ఆల్ రైట్, మీరు కలవాల్సిన గడువు ఎప్పుడు? అదేనా జ్ఞాపకం ఉందా? చెప్పు. డిసెంబర్ 19, 1977. అంటే రేపు. ఆ రేపటి కోసం కళ్ళు కాయలు కాచిపోయేలా చూస్తుంది స్వప్న. నువ్వేమో హాయిగా మర్చిపోయావు. నన్ను కట్టుకుంటాను బయలుదేరావు. ఓసారి ఏట్లో దూకమంటే దూకేవట. ఇలా నట్టుట్లో వదిలేయడానికా? అవును సంధ్య, నాకు ఆవేశం ఎక్కువ. వెనక ముందు ఆలోచించడం తెలీదు. అది నా బలహీనత. ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. నా ఆవేశం నన్ను ఇలా వంచలేదు. కానీ ఆ రోజు కాకినాడలో నేను విన్న విషయం నిజం కాదో ఎలా తెలుసుకోవాలి? స్వప్నతో నేను మాట్లాడకూడదు సంధ్య. అసలు ఎందుకు తెలుసుకోవాలి? గడువు పూర్తయ్యాక ఎందుకు కాకూడదు? ఎటు వీలుగా ఉంటాడు మొగ్గిపోవడమేనా? ఇదా ప్రేమ? దీనికోసం మీరు పెద్దవాళ్ళతో తగులు పడి గడువులు పెట్టుకొని సంతకాలు చేయించారు. చిచి, ఇలా చిన్న విషయాలకే మనసు చెదిరిపోయేవాడివి. నీకు ప్రేమించే అర్హత లేదు.
నేనేం చేయాలి? అది కూడా నేనే చెప్పాలా? ఇదిగో వైజాగ్ టికెట్, బయలుదేరు. ఇంత జరిగాక ఏమీ సరకలేదు, అందుకే శుభలేఖలు ఆపేశాను. సంధ్య, మరి నువ్వు? నేనా? నేనెప్పుడు నేనే. మనం కాలేదు కాదు, ప్రేమ చేయిస్తే చాలు. నా ఒంటరితనం ఎవరికీ నష్టం కాదు. సంధ్య, నీలాంటి దేవతని వదిలి వెళ్తే స్వప్న మాత్రం క్షమిస్తుందా? స్వప్నకి ఇవన్నీ తెలిస్తేగా క్షమించేది మానేది. నువ్వేం చెప్పినా లేదా? సంధ్య, సూటిగా నీ కళ్ళలోకి చూడలేనంత ఎత్తుకెదిగావు. రెడ్డి గారు ఇక్కడ. నా విషయం మా అన్నయ్యతో మాట్లాడవలసిందేం లేదు. కానీ ఎలా? నాకు నీతో పెళ్లి జరగదు, నేను చెప్తున్నాను. బాలు, ఈ రోజు ట్రైన్ తప్పితే నువ్వు ఇంకెప్పుడు స్వప్నాన్ని కలుసుకోలేవు. వెళ్ళు ప్లీజ్. ఏమో సంధ్య, నేను స్వప్నమోహం చూడలేను ఏమో. సంధ్య, నువ్వు వచ్చే ముందు ఏమంది స్వప్న? వచ్చేటప్పుడు నాకు ముద్దిచ్చింది ఇక్కడ, నీకోటి అంత చేయమంది ఇక్కడ. అయితే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ బూట్స్ కాస్త తుడవనా? వద్దు పాప, నువ్వు ముట్టుకోవద్దు. తప్పులేదు గురు. మా పెళ్ళికి నువ్వు వస్తావుగా? వస్తే తప్పులేదుగా. బాలు, నువ్వు వెళ్లే ముందు నాకు సహాయం చేసి పెట్టాలి. చేస్తావా? చెప్పు. బాలు, నన్ను నీ ఒడిలోకి తీసుకో. ఒక్కసారి నీ సొంతం చేసుకో. పూర్తిగా నీ సొంతం చేసుకో బాలు. కొన్ని క్షణాలైనా నీ దానిగా గడిపే అదృష్టం నాకు. మరి తెగించి నేను ఇలా అడగటం నీకు వింతగా ఉండొచ్చు, కానీ ఇది నా బ్రతుకంతా గుర్తుండిపోయేది ఈ అనుభవం. బాలు, నా ఆశ తీర్చి బాలు. తప్పులేదు. పాప, నిన్ను కోప్పడాలో జాలిపడాలో తెలియటం లేదు. ప్రేమించిన ప్రియురాల్ని కలవాలని వెళ్తుంటే ఇంత అసహ్యమైన కోరిక కోరుతున్నావు. పాప, నన్ను స్వచ్ఛంగానే స్వప్న దగ్గరికి చేరుకొని ప్లీజ్ ఇప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో. తప్పులేదు. గుడ్ లక్. స్వప్న, నీకు తీయటి వార్త తీసుకొచ్చాను. ఇదిగో టెలిగ్రామ్. బాలు రేపు వస్తున్నాడు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? రేపేగా గడువు తీరే రోజు. బాలు తప్పకొస్తాడు. ఏ రాడనుకున్నారా? అది కాదు. చిచి, పొడి అసడు. ఆ మాటకు అర్థమేంటి? పోవే వెర్రిదానా అని. అయ్యో, నాకు తెలియలేదు, క్షమించండి. చిచి పొడి అసడు. బల్లె బల్లె మగాడి ఓయ్, బంగారు నా సామి ఓయ్. I wanna fly with you up the sky and dance all the night. La 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 la. Da ra 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 da ra da ra da 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 di da da do.